పాకిస్తాన్కి మద్దతు పెరిగిపోయింది, అమెరికా కూడా మద్దతు ఇచ్చేస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. తెలుసుకోవాలి కూడా మనం కూడా. ఎందుకు ఇస్తుంది? దక్షిణాసియాలో పాకిస్తాన్ దానికి ఒక స్థిరమైనటువంటి ఆయుధ బేస్ కావాలనుకుంటుంది. దానికి సంబంధం ఏమన్నారంటే సైనిక బేస్ కావాలనుకుంటుంది. చైనా ఇవ్వదు, భారత్ని బతిన్లాడింది ఇక్కడ పెట్టుకుంటామని. మన దేశంలో ఇంకో దేశపు సైన్యాన్ని ఎందుకు ఉండనిస్తాం? పని చూసుకోపోరగా అన్న ఇలా అన్నాం. దాంతో ఇక్కడో చిచ్చు రేపింది. ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ వీటన్నిటి వెనకాల చైనా హస్తం ఉంది, అమెరికా హస్తం ఉంది. ఆ ప్రాంతంలో కొంత మొక్కని, అట్లాగే బంగ్లాదేశ్లో కొంత మొక్కని, ఆ పక్కన ఉన్నటువంటి బర్మాలో నుంచి కొంత మొక్కని తీసుకుని అక్కడ ఒక క్రైస్తవ దేశం స్థాపించి అక్కడ బేస్ ఏర్పాటు చేసుకోవాలనుకుంది. కానీ మనం కట్టడి చేసాం, పరిస్థితిని దారిలో పెట్టాం. అదే సందర్భంలో బంగ్లాదేశ్లో వీళ్ళు ఎక్కడైతే కబ్జా చేద్దాం అనుకున్నారో ఆ ప్లేస్లో ఉన్న ప్రజలు కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం, వీడు పంపించిన యూనస్సే కదా అక్కడ పాలకుడు, వాళ్ళకి పెత్తనం లేకుండా ఆ ప్రాంతం మీదన ఇప్పుడు ఆ తిరుగుబాటుదారుల ఆధిపత్యం సాధించారు. కాబట్టి అక్కడ ప్లేస్ ఇప్పుడు అమెరికా చేతికి వెళ్ళదు. బర్మాలో ఉన్నటువంటి తిరుగుబాటుదారులు, అక్కడున్న సైనిక అధికారులు అమెరికా మాట వింటారు, చైనా మాట వింటారు. కానీ వాళ్ళకి పెత్తనం లేకుండా ఆ ప్లేస్ని వాళ్ళ తిరుగుబాటుదారులు ఆక్యుపై చేసుకుని ఉన్నారు. ఆ 3 ప్లేసెస్ మీదన అమెరికా ఆధిపత్యం కుదరదు. కాబట్టి దాన్ని ఒక దేశంగా ప్రకటించి ఆ తీవ్రవాద సంస్థతో కూడా చర్చలు జరుపుకుంది నిశ్శబ్దంగా, అక్కడ ఒక బేస్ ఏర్పాటు చేసుకోవడానికి. ఒప్పుకోలేదు వాళ్ళు ఎవరు, తమ మధ్యలో అమెరికా బేస్ ఉండటానికి వీల్లేదన్నారు. తేడా వస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఎలాగ రుచి చూపెట్టారో అట్లా చూపెడతామన్నారు. మూసుకుంది అమెరికా, తప్పుకుంది. ఇప్పుడు ఇక దానికి భారతదేశం కుదరదు, పాకిస్తాన్ మాత్రమే కుదురుతుంది. పాకిస్తాన్ ఇంతకుముందు కూడా వాళ్ళకు ఒక బేస్ తాలిబాన్ల మీద దాడికి, చైనాకి చెక్ పెట్టడానికి దాడికి, అందుకోసమనే పాకిస్తాన్కి అనుకూలంగా అది వ్యవహరిస్తుంది. ఎందుకంటే మనం ఇవ్వం ప్లేస్, వాడు పాకిస్తాన్లో కూర్చుంటాడు. దానివల్ల మనకు కొంత నష్టం ఉంటుంది, పాకిస్తాన్కి అది మద్దతు ఇస్తూ ఉంటుంది. బట్ అట్లాగని చెప్పేసి గతంలోనూ అది మద్దతు సుదీర్ఘకాలం పట్టించింది, అయినా భారత ఎదుగుదలని అది ఆపలేకపోయింది, ఇబ్బంది పెడుతుంది. చైనా ఎట్లాగూ మన ఎదుగుదల నచ్చక చేస్తుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.